సార్ ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ కోప్పడకూడదు, ఎక్కడ సహనం ప్రదర్శించాలి, ప్రదర్శించకూడదు అన్ని తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఇదొకటి రెగ్యులేట్ చేయడం తెలియక కెరియర్ లో గానీ జీవితంలో గానీ చాలా కోల్పోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఇక్కడ ఎంత తెలివి ఉన్నా ఇవన్నీ కోల్పోవడానికి తెలివి లేక కోల్పోవట్లేరు. అక్కడ కావాల్సింది తెలివి కాదు, ఐక్యూ కాదు, వాళ్ళకి కావాల్సింది ఈక్యూ, ఇమోషనల్ రెగ్యులేషన్. చెప్పాలంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కావాలి. సింపుల్ గా మాట్లాడుకుందాం. ఒక వ్యక్తికి, ఒక మనిషి కోపం రావడానికి తను అనుకున్నది అనుకున్నట్టు జరగకుంటే, తనకు వ్యతిరేకంగా ఏమైనా జరిగినా, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకుండా, ఎమోషనల్ డిజైర్స్ మీట్ అవ్వకుండా కోపం వస్తుంది. తనకు నచ్చినట్టు బిహేవ్ చేయకుండా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒక అన్మెట్ ఇమోషనల్ నీడ్ తోటే కోపం వస్తుంది. మనుషులందరూ కూడా ఒక ఇమోషనల్ క్రియేచర్స్. వి లివ్ విత్ ఇమోషన్స్. ఇప్పుడు ఒక ఇమోషన్స్ ని ఇమోషన్ తోటే కనెక్ట్ అవ్వాలి. ఇమోషన్ తోటే నెగ్గుతుంది అండ్ కనెక్ట్ అవుతుంది. కానీ చాలా మంది దురదృష్టవశాత్తు లాజిక్ లతోటి నేనే రైట్ అని ఒక లాజిక్స్ తో పక్క వాళ్ళ ఇమోషన్ అణచేయడము, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కూడా సప్రెస్ చేసుకోవడము. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు అర్థం చేసుకోకుంటే వాళ్ళ భావాలను రైట్ వేగా హెల్తీ